అశోకుడు చెప్పాను 100 కూడా అన్నదమ్ముల్ని చంపాడు. 100 బ్రదర్స్ వర్ దేర్. ఎంత గొప్ప రాజైనా అప్పటికి చంపినాక గొప్పోడేండు కాదు. అంతటి అది ఉన్నవాడు 100 మందిని చంపి రాజ్యానికి వచ్చాడు. వ్యక్తిగత ప్రయోజనాలే ఆడి దాకా తీసిన 100 మందిని చంపేదాకా తీసుకొచ్చాడు. కానీ చంపినాక మంచివాడేండి కదా, అది వేరు. కానీ జరగాల్సిందైతే జరిగిపోయింది కదా. జరగాల్సింది జరిగింది. 100 మందిని చంపకుండా నువ్వు రాజు అవుతావు నీకు శక్తి ఉంటే. కానీ 100 మందిని చంపి నువ్వు వచ్చినావు కదా, ఇది పాయింట్. అన్నప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలు ఈ కారణాలు గ్రూపులు, బహుజనవాదంలో ప్రధానంగా గ్రూపులు ఇది. నెక్స్ట్ నెంబర్ 2 సైద్ధాంతిక వైరుధ్యం కూడా ఉండొచ్చు. సైద్ధాంతిక వైరుధ్యంకి వచ్చేటప్పటికెల్లా బేసిక్గా బహుజనవాదం అనేటటువంటిది ఎప్పుడు కూడా సైద్ధాంతికంగా మలుపు జరగలే. బహుజనవాదం పేరుతో రాజకీయాలు నడుపుతున్నటువంటి వాళ్ళు మాత్రమే మలుపు తిరిగారు. ఇది పాయింట్. బహుజనవాదం అనేది ఒకటి ఉందిగా, అది ఎప్పుడు అట్లే ఉంటుంది. ఇట్ నెవర్ టర్న్స్. ఆ బహుజనవాదం పూర్తిగా అర్థం కాక ఇక్కడ టర్న్ అయిపోతే బహుజనవాదం టర్న్ అయింది అనుకుంటారు. బహుజనవాదం టర్న్ కాలే. బహుజనవాదంని నడుపుతున్న వాళ్ళు, బహుజనవాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న వాళ్ళు, బహుజనవాదాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు దీన్ని టర్న్ చేసి బహుజనవాదం అంతా టర్న్ అయిపోయిందనే ఒక న్యూస్ను ప్రజల్లోకి పంపించారు. దట్ ఇస్ రాంగ్. బహుజనవాదం అంటే ఏంటండి, బహుజనులు అధికారంలోకి వచ్చేంత వరకు ఉంటుంది. అది బహుజనవాదము అనేటటువంటిది ఎస్సీ బీసీల ఐక్యత కోసం పనిచేస్తుంది. బహుజనవాదం అనేటటువంటిది అణచివేతకు గురైనటువంటి ప్రజలందరినీ ఐక్యం చేసి వాళ్ళని అధికారంలో భాగస్వాములను చేసి సోషల్ రెవల్యూషన్ తీసుకొస్తుంది. బహుజనవాదం యొక్క అంతిమ లక్ష్యం సోషల్ రెవల్యూషన్. ఇప్పుడు భారతదేశంలో ఇవాళ బహుజనవాదం అనుకున్నప్పుడు బీఎస్పీ వస్తుంది అల్టిమేట్గా. అవును. బీఎస్పీ దేశంలో ఉందా లేదా? బీఎస్పీ దేశంలో ఉంది. బీఎస్పీ దేని మీద ఆధారపడింది? బహుజనవాదం మీద ఆధారపడి ఉండే. మరి బహుజనవాదం ఉందా లేదా? వినండి ఇక్కడ పాయింట్. బహుజనవాదం ఉంది. బహుజనవాదం అనేది రైలు పట్టాలు. అంటే ఎక్కడ కలవవు. వినండి, బహుజనవాదం అనేది రైలు పట్టాలు. దాని మీదకి ట్రైన్ ఎక్కింది. ఈ ట్రైన్ ఏం చేసిందంటే మధ్యనే పట్టాలు తప్పిందా? బీఎస్పీ ట్రాక్ తప్పింది. ఇది పాయింట్. బహుజనవాదం ట్రాక్ తప్పలే. బహుజనవాదం అనే రైలు పట్టాల మీదకి ఎక్కిన బీఎస్పీ ట్రాక్ తప్పింది. అది బ్రాహ్మణులను కలుపుకోవడం వల్ల కావచ్చు, కొన్ని రాజకీయంగా తప్పుడు నిర్ణయాలు కావచ్చు, బీసీ ఎస్సీ ఎస్సీ ప్రజల్ని ఆకర్షించుకోలేకపోవడం కావచ్చు, వాళ్ళని కన్సాలిడేట్ చేయడంలో విఫలం కావచ్చు, ఏవైనా కారణాలు చాలా మనం విశ్లేషించుకోవచ్చు. కాబట్టి రేపు ఇంకొక పార్టీ రావచ్చు ఆ ట్రాక్ మీదకి. కానీ వాదం అట్లే ఉంటుంది. ఈ ట్రాక్ ఎక్కినవే సరిగ్గా పోతాయా, గమ్యానికి చేరుతాయా చేరలేవా అనేటటువంటిది మాత్రమే పాయింట్ ఇక్కడ. మరి చేరుతాయి, మిగతా చేరొచ్చు 100%. ఏ ప్రాతిపదిక మీద? ఇంకోటి రావచ్చు, ఇంకో ట్రైన్ ఎక్కొచ్చు. తెలంగాణ ఆంధ్ర ఎక్స్ప్రెస్ పోయింది, ఇప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్ వచ్చింది. తెలంగాణ ఎక్స్ప్రెస్ కూడా పోతే రేపు మహబూబ్నగర్ ఎక్స్ప్రెస్ రావచ్చు. కాదని ఏమనుందా? అట్లనే బహుజన్ బీఎస్పీ పోయింది.